22 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు మరియు ఎగ్జామ్ రద్దయ్యిందంటే మీరు నమ్మగలరా? అది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. నీట్ యూజీ 2026 క్యాన్సిల్ అయిపోయింది మరియు ఇది మొదటిసారి కాదు. ఈ వీడియోను మనం మాట్లాడేది కేవలం సమస్యల గురించే కాదు, దాన్ని ఎలా సెట్ చేయడం అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. చివరి వరకు చూడటం. 22 లక్షల మంది పిల్లలు డాక్టర్లు లేదా డెంటిస్టులు కావాలని నీట్ రాస్తారు. సంవత్సరాల పాటు కష్టపడతారు, నిద్ర వదులుకుంటారు, కోచింగ్ల కోసం లక్షలు ఖర్చు పెడతారు. కానీ ఈసారి పరీక్ష జరగడానికి 15 రోజుల ముందే పేపర్ లీక్ అయిపోయింది. వాట్సాప్లో మరియు టెలిగ్రామ్లో లక్షల రూపాయలకు అమ్మేశారు. ఒకతను 28 లక్షల రూపాయలు పెట్టి మరి పేపర్ కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం స్టోరీ మీకు చెప్తూ ఉంటే ఇది ఒక థ్రిల్లర్ సినిమా కంటే తక్కువేమీ కాదు అని ఫీలింగ్ మీకు వస్తుంది. నాసిక్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఇక్కడే ఈ పేపర్ తయారవుతూ ఉంటుంది. దీనికి ఇన్సైడర్ లో ఒకడు పేపర్ లీక్ చేశాడు. అది జైపూర్కి వెళ్ళింది. అక్కడి నుంచి గురుగ్రామ్ లో ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి చేరింది. ఈ డాక్టరే మిడిల్ మ్యాన్ గా పనిచేశారు. తర్వాత షికార్ లో ఉన్న ఒక కన్సల్టెన్సీకి చేరింది. ఈ కన్సల్టెన్సీ వాట్సాప్ గ్రూప్ లో దాదాపుగా 400 మంది వరకు కూడా ఉన్నారు. ఈ మొత్తం హోల్ రాకెట్ కు ఇదే హెడ్ క్వార్టర్ గా ఉండడం జరిగింది. ఇక్కడి నుంచే లక్షల రూపాయలను విద్యార్థులు చెల్లించి మరియు ఒక స్టూడెంట్ 30,000 రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కున్నాడు. అతను తన తండ్రికి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. స్టూడెంట్ తండ్రి ఒక పీజీ హాస్టల్లో పనిచేస్తున్నాడు. అక్కడున్న అమ్మాయిలందరికీ కూడా పేపర్ ను షేర్ చేయడం జరిగింది. పరీక్ష మరుసటి రోజు ఒక కోచింగ్ టీచర్ ను వెరిఫై చేయించారు. బయాలజీలో 90 క్వశ్చన్లు, కెమిస్ట్రీలో 45 క్వశ్చన్లు పూర్తిగా మ్యాచ్ అయ్యాయి. ఆప్షన్ తో సహా ఒకేలా ఉన్నాయి. వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అపోహలను పట్టించుకోవద్దు అని చెప్పి పంపించేశారు. తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఐబీకి ఫార్వర్డ్ చేసింది. ఐబీ రాజస్థాన్ లో ఉన్న ఎస్ఓజీకి చెప్పింది. అప్పుడు కేసు బయటపడింది. సిస్టమ్ పనిచేసింది. కానీ 5 రోజుల పాటు ఇది రహస్యంగా ఉండిపోయింది. ఎందుకిలా? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా రాలేదు. 22 లక్షల మంది విద్యార్థులు సంవత్సరాల పొడవునా చదివారు. వ్యవస్థ మొత్తం ఒక వాట్సాప్ ఫార్వర్డ్ వల్ల అమ్ముడిపోయింది అంటే ఎంత దారుణమైన విషయం. 2024లో కూడా ఇదే జరిగింది. అప్పుడైతే ఏకంగా 14 మంది విద్యార్థులను అడ్మిషన్స్ క్యాన్సిల్ అయ్యాయి. 215 మంది విద్యార్థుల యొక్క రిజల్ట్ ను హోల్డ్ లో ఉంచారు. ఆ సంవత్సరం 67 మంది విద్యార్థులకు ఫుల్ మార్క్స్ రావడం జరిగింది. అందులో చాలా మంది ఒకే సెంటర్ కి చెందిన వాళ్ళు. టీచర్స్ ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఒక కొత్త ఫుల్ ఫామ్ ను పెట్టారు. నాన్ ట్రస్టబుల్ ఏజెన్సీ. మరో ఎగ్జామ్, మరో లీకేజ్, మరో రద్దు. నిజం చెప్పాలి అంటే ఇది కేవలం ఎగ్జామ్ రద్దు మాత్రమే కాదు, దేశానికి ఎంతో అవమానకరం. కానీ మనం ఇక్కడితో ఆగం. ఎందుకంటే ప్రాబ్లం చెప్పడం చాలా ఈజీ, ఏం జరిగిందో చెప్పడం కూడా చాలా ఈజీ. కానీ మనం సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నాం, సొల్యూషన్ కోసం థింక్ చేయడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇలా చేయడం చాలా కష్టం. సొల్యూషన్ నెంబర్ 1 ఏంటి అంటే అకౌంటబిలిటీ. విద్యార్థులు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సిస్టమ్ కూడా అంతే అకౌంటబిలిటీ ఉండాలి. పేపర్ లీక్ అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆఫీసర్స్ జైలుకి వెళ్ళాలి. కానీ మరో ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేయడం సొల్యూషన్ కాదు. మరో కమిటీని ఏర్పాటు చేయడం అంతకంతా పెద్ద సొల్యూషన్ కాదు. సొల్యూషన్ నెంబర్ 2 ఏంటి అంటే టెక్నాలజీ. ఇండియా మొత్తం సిబిటి చేయాలి. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ కు ఫిక్స్ కావాలి. పేపర్ అనేది వాడకూడదు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఏఏ ప్రొటెక్టింగ్ ఇవ్వాలి. రియల్ టైం మానిటైజేషన్ ఉండాలి. ఇవి ఇంప్లిమెంట్ చేయడం అంత కష్టమేమీ కాదు. మన దేశం ఆల్రెడీ మూన్ పైకి వెళ్ళింది. ఎగ్జామ్ సెక్యూర్ గా కండక్ట్ చేయడం అంత కష్టమా? థర్డ్ సొల్యూషన్ డిసెంట్రలైజేషన్. ఒక్క నేషనల్ ఎగ్జామ్ వల్ల 22 లక్షల మంది డిపెండ్ అవ్వడం ఒకటి పెద్ద ప్రాబ్లం. స్టేట్ లెవెల్లో సెమిస్ట్రీ సిస్టమ్ని తీసుకువచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయవలసి ఉంటుంది. ఒక పేపర్ లీక్ అయితే 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రిస్క్లో పడకూడదు. ఫోర్త్ సొల్యూషన్ ప్రొటెక్షన్. ఒక స్టూడెంట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అపోహలు వద్దు అని బయటకు పంపించారు. నిజం చెప్పిన వారికి ప్రొటెక్ట్ చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. శిక్ష కాదు, రక్షణ ఉండాలి. మీరు కేవలం ఇన్ఫర్మేషన్ వినాలంటే న్యూస్ ఛానల్ చూస్తే చాలు.
కానీ మీకు నిజంగా చేంజ్ కావాలంటే మీ చుట్టూ ఉన్న స్టూడెంట్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. ఒక లైక్, ఒక షేర్. ఇది కేవలం ఆల్గారిథం కోసమే కాదు, ఇది 22 లక్షల మంది పిల్లల గురించి మాట్లాడడం జరిగింది. కామెంట్స్ లో చెప్పండి, మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఎగ్జామ్ కరప్షన్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? మీకు ఏం అనిపిస్తుందో చెప్పండి. జై హింద్, భారత్ మాతా కీ జై.